ప్రార్థన చేస్తున్నారు. మహాప్రేమికుల తండ్రి, దయల మా ప్రభువా, మీకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్న తండ్రి, ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినమందు మీ నామం పెట్ట మీకు చెల్లించవలసిన స్తుతి ఆరాధన, మీ నామాన్ని కనపరుచుకునే విధానం కొరకై ప్రభా చేరవచ్చినాం, సహాయం తెచ్చేయండి. ప్రభా నేటి దినాన సార్వత్రిక సంఘంలో జరుగుతున్న పరిచర్య మీరే నీరుగట్టి పలింపు చేయండి. ప్రభా విశ్వేశ్వరాయపురం బేతేలు ప్రార్థనా మందిరం నుండి మీ నామం పెట్ట ఈ సహవాసం ఇచ్చిన విధానం కొరకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన పరిశుద్ధమైన పునరుద్ధాన దినం నుండి ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినం వరకు ప్రభా మీ చల్లని, మీ కృపగల, మీ కనికరం గల హస్తాల కింద నన్ను, మమ్మలను, మా కుటుంబాలను మీరు క్షేమంగా ఉంచిన విధానం కొరకై మీకు వందనాలు తండ్రి. ఎంతైనా రుణస్థలములు ఒప్పుకుంటూ వస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, దయాళుడు తండ్రి. మీ నామం పెట్ట మీకు చెల్లవలసిన స్తుతి ఆరాధన చెల్లించడానికి చేరవచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి, ఆరాధన వర్తమానంలో ఆరాధన చేయట్లో కూడా కృప చూపించమని మా ప్రభు వారి ద్వారా ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటల పుస్తకము నుండి 134వ కీర్తన, కొనియాడి పాడి కీర్తించి వర్ణించదనిను నా ప్రభు అనే పాట పాడుకుందాం. కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, పాపపు వస్త్రము మార్చిన దేవా, పాపపు వస్త్రము మార్చిన దేవా, ప్రాపుగా రక్షణం వస్త్రమిచ్చితివి, ప్రాపుగా రక్షణం వస్త్రమిచ్చితివి, పొగడెద నిన్ను ధవళవానుడా, పొగడెద నిన్ను ధవళవానుడా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, తూర్పు జ్ఞానులు నీ కర్పించిరి, బంగారు సాంబ్రాణి బోలము, బంగారు సాంబ్రాణి బోలము, తెలుపబడెను నీ ఘన విజయము, తెలుపబడెను నీ ఘన విజయము, భజించెదనిను రత్నవర్ణుడా, భజించెదనిను రత్నవర్ణుడా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. గుర్తించెదనిను ఘనముగా నేను, గుర్తించెదనిను ఘనముగా నేను, గనుడా నాకు ప్రభుడవు నీవే, గనుడా నాకు ప్రభుడవు నీవే, 10,000లో నా ప్రియుడగు ప్రభువా, 10,000లో నా ప్రియుడగు ప్రభువా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా, పరికించి నిన్ను పాడి స్తుతించెదా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. ఆరాధించెద ప్రభువా దేవా,
ఆత్మతోను సత్యముతోను ఆత్మతోను సత్యముతోను తిరిగి రానై యున్న ప్రభువా తిరిగి రానై యున్న ప్రభువా స్తుతియు ఘనత మహిమయు నీకే స్తుతియు ఘనత మహిమయు నీకే కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదని నా ప్రభువా కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదని నా ప్రభువా. పాటల ప్రతి నుండి మొదటి పాట ఆరాధించును నా యేసుని మహిమపరుతును ఎల్లప్పుడూ అనే పాట పాడుకుందాం. ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు స్తుతింతును నా యేసుని జీవిత కాలము వరకు స్తుతింతును నా యేసుని జీవిత కాలము వరకు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు పాపినైనా నన్ను విడువక ప్రేమించితివి పాప శిక్షకు పాత్రుడనైనా నన్ను విమోచించితివి పాపినైనా నన్ను విడువక ప్రేమించితివి పాప శిక్షకు పాత్రుడనైనా నన్ను విమోచించితివి నన్ను నీ బిడ్డగా మార్చుటకు నాకై రక్తము కార్చితివి నన్ను నీ బిడ్డగా మార్చుటకు నాకై రక్తము కార్చితివి నిన్ను నేను వెంబడించుటకు నిన్ను నేను వెంబడించుటకు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు అందరూ నన్ను విడచినను నీవు నన్ను విడువనంటివి బంధుమిత్రులు ద్వేషించినా నీవు నన్ను ప్రేమించితివి అందరూ నన్ను విడచినను నీవు నన్ను విడువనంటివి బంధుమిత్రులు ద్వేషించినా నీవు నన్ను ప్రేమించితివి నన్ను నీ సొత్తుగా చేయుటకు నాకే సర్వము నీచితివి నన్ను నీ సొత్తుగా చేయుటకు నాకే సర్వము నీచితివి నిన్ను నేను స్తుతించెదను నిన్ను నేను స్తుతించెదను ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు దేవనిను ప్రార్థించగా
నా ప్రధన నీవు ఆలకించి జీవము గల నీ సంఘములో వాక్యముతో నన్ను పోషించి దేవనిను ప్రార్థించగా నా ప్రధన నీవు ఆలకించి జీవము గల నీ సంఘములో వాక్యముతో నన్ను పోషించి వాగ్దానములను ఇచ్చితివి పరిశుద్ధాత్మతో నడిపించితివి వాగ్దానములను ఇచ్చితివి పరిశుద్ధాత్మతో నడిపించితివి నిన్ను నేను మహిమపరచెదను నిన్ను నేను మహిమపరచెదను ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు స్తుతింతును నా యేసుని జీవిత కాలము వరకు స్తుతింతును నా యేసుని జీవిత కాలము వరకు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు ఆరాధింతును నా యేసుని మహిమపరతును ఎల్లప్పుడు. బైబిల్ పల్లవి పాడుకుందాం. యెహోవా స్వరము బలమైనది మహాప్రభావం గలదనే బైబిల్ పల్లవి. మన బైబిల్ ఎత్తిపెట్టి ఈ పల్లవి పాడుకుందాం. యెహోవా స్వరము బలమైనది ప్రభావము గలది. యెహోవా స్వరము బలమైనది ప్రభావము గలది. నీ వాక్యము మా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది. అనుదినము నన్ను నడిపించేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అనుదినము నన్ను నడిపించేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యము చేత నన్ను బలపరచుము. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యము చేత నన్ను బలపరచుము. యెహోవా స్వరము బలమైనది ప్రభావము గలది. ఆరాధనలోకి వెళ్ళక పూర్వం కొన్ని వచనాలు పరిశుద్ధమైన లేఖనాల నుండి ధ్యానించి ఆరాధనకు వెళదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతోను ఆరాధింపవలెను. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తీసి చదవాలని, రెఫరెన్స్లన్నీ కూడా చదవాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు 24వ వచనంలో మరొకసారి చదువుకుని మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమల తండ్రి, దయల మా ప్రభువా, మీకు హృదయపూర్వకమైన వందనములు తండ్రి. ప్రభువా, మిమ్మల్ని ఆరాధన చేసుకోవడానికి మీ నామం పేరిట మీరిచ్చిన సమయం కొరకై మీకు వందనాలు తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి ఇచ్చిన భాగ్యం కొరకై మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ఆరాధన కొరకై మేము వెళ్తున్నాం. అయితే ప్రభువా, పరిశుద్ధమైన లేఖనాల నుండి మాతో మాట్లాడి మీ నామం పేరిట ఆరాధన చేసుకోవడానికి కావలసిన పురుగొల్పు మాటలు మీరే అనుగ్రహింపచేయమని, తద్వారా ఆరాధన చేసుకోవడం కృప చూపించమని మా ప్రభు వారి ద్వారా ప్రార్థించి బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక బావి దగ్గర సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈ మాటలు ప్రభువారు తెలియజేస్తున్నారు. 23వ వచనం చదవండి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు యథార్థముగా ఆరాధించువారు అనే మాట కనబడుతుంది. ఈ ఆరాధన వర్తమానంలోనికి మనం వెళ్తున్నాం. అసలు దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనము ఏ విధంగా ఆరాధన చేయాలా అనే విషయము కొంత ఆలోచన కలిగిన వారంగా ఉండాలి. ఆయన ఆరాధన చేస్తున్నాము, లేక ఆయనను గణపరుస్తున్నాము, లేక ఆయనను మహిమపరుస్తున్నాము అంటే అది ఏ విధంగా ఉండాలనేది ప్రభువారు తెలియజేస్తున్నారు. ఎలాగట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఆత్మతో ఆరాధన చేయాలి. మన శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు. అదేవిధంగా యథార్థంగా ఆరాధన చేయాలట, సత్యముతో ఆరాధన చేయాలి. 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించు వారనే మాట కనబడుతుంది. మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తున్నాం, దేవుణ్ణి ఏ విధంగా మహిమపరుస్తున్నాం, ఏ విధంగా ఆయనను గణపరుస్తున్నాం అనేది మనం కొంత ఆలోచన చేసినప్పుడు మనం ఏ విధమైన ఆరాధన కలిగి ఉన్నాం, ఇంతవరకు ఏ విధమైన ఆరాధన చేస్తున్నాం. ఏదో 4 వచనాల చేత, 4 మాటల చేత ప్రభువానికి వందనాలని మనం పలకడం కాదు, కానీ హెబ్రీయుల రాసిన పత్రికలో మన జీవ ఫలము ఆయనకు అర్పించాలట. కాబట్టి ఆరాధన అనేది మన బ్రతుకులో చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధన లేకుండా, లేక దేవుని స్తుతి లేకుండా, దేవుణ్ణి మహిమపరచడం లేకుండా మన జీవితాల్లో మనం సంతోషంగా ఉండలేం. దేవుడు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో చేస్తున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి మాత్రమే మనం దేవుని సన్నిధికి మనం చేరేవారని ఉంటాం. అలవాటుగా, ఆచారంగా ఆరాధన కలిగి ఉండడం, లేక సంఘానికి రావడం, లేక పాటలు పాడడం, లేక వాక్యం చదవడం ఏదో అలవాటుగా, అభ్యాసంగా కాదు, కానీ దేవుడు తను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలని, దానితో పాటు అందులో నిజం ఉండాలని, సత్యం ఉండాలనే మాట మనం చూస్తూ వస్తున్నాం. ఏదో నామకార్థంగా దేవుణ్ణి ముఖస్థుతి చేసే అనుభవం ఉంటే అంత మంచిది కాదు. ప్రభువారు మనకు చేస్తున్న మేలును బట్టి, ఉపకారాలను బట్టి మనం దేవుణ్ణి గణపరచ బద్దులుగా ఉంటున్నాం. రండి, కీర్తన గ్రంథంలో 57వ కీర్తన గ్రంథము 57వ అధ్యాయంలో దావీదు గారు రాస్తున్న కీర్తన చదవండి. మొదటి వచనం నుండి
నన్ను కరుణింపుము. దేవా నన్ను కరుణింపుము. దేవా నన్ను కరుణింపుము. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు చొచ్చి నీ రెక్కల నీడను శరణు శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నేను మొర్రపెట్టుచున్నాను అనే మాట కనబడుతుంది. ఇబ్బందులో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, శ్రమలో ఉన్నాడు, శోధనలో ఉన్నాడు దావీదు. అయితే దేవునికి మొరపెట్టినాడు. తనకున్న ఆపద విషయమై, తనకున్న శ్రమ విషయమై దేవుని రెక్కల చాటున ఆయన భద్రపరచబడ్డానికి, మహోన్నతులకు దేవునికి అనే మాట మాట్లాడుతున్నాడు. ఆయన సామాన్యమైన దేవుడేం కాదండి. ఆయన ఉన్నతమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన స్తోత్రార్హుడు. ఆయనకు ప్రార్థనలకు, మన ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చేవాడు. అంతేకాకుండా ఆయన ఆశ్రయిస్తే ఆయన తప్పక కృప చూపించేవాడు, ఆయన దయ చూపించేవాడు అనే మాట మనం ఎరిగిన వారం ఉంటాం. దావీదు శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. మన జీవితంలో కూడా అనేకమైన సార్లు శ్రమానుభవం గుండా వెళ్ళిన వారం ఉంటాం. అయితే ప్రభు అక్కడే మనల్ని అదే పరిస్థితుల్లో విడిచిపెట్టేవాడు కాదు. అంటున్నాడు కదా, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎలాగట? ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో లోకంలో కనబడుతున్న ఆపద లేక తెగులు, నష్టం, శోధన, వ్యాధి, అనారోగ్యం, ఈ పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. అయితే దేవుని యొక్క చల్లని కృపా కనికరం గల హస్తాల కింద నేటి వరకు మనలను ఆయన భద్రపరిచినాడు అంటే అదే మన ఆరాధనకు, అదే మనం ఆయనకు స్తుతి చెల్లించడానికి కారణం అనే సందర్భము మనం మర్చిపోకూడదు. దేవుడు మనకి ఏం చేసినాడు అని కాదు గాని, దేవుడు మనల్ని నేటికి ప్రాణాలతో ఉంచినాడు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ఏమన్నాడు 103 కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. తన ప్రాణంతో చెప్తున్నాడు. ఆయన ఇచ్చిన క్షేమకరమైన పరిస్థితిని బట్టి ఆయనను సన్నుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఎలాగట? ఆత్మతోనూ సత్యముతోను. అయితే మనకు నేటికి క్షేమకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మొన్నటి వరకు మందిరాల్లో ఉండే పరిస్థితి కనబడింది. సంతోషంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసుకునే పరిస్థితి కనబడింది. నేటి దినాన్న మందిరంలోనికి వెళ్దామంటే కొంత అభ్యంతరం ఆటంకం కనబడుతుంది. అయితే అవకాశం ఉన్నప్పుడు లేక అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు నాయనా రండి మందిరానికంటే కొంత చులకన భావం. ఖాళీ లేదండి, ఖాళీ ఉన్నప్పుడు వస్తామండి, ప్రార్థన అండి, ఈ మాటలు సాధారణంగా సంఘాల్లో కనబడది. అయితే ఎప్పుడు మందిరం తెరుస్తారా అనే ఆశ, అనే తృష్ణ మనం కలిగిన వారిగా ఉంటే ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభువును మనం ఆరాధించే వారికి ఉండాలి. ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభువారిని మనం గణపరిచే బద్దులుగా ఉండాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు కానీ అననుకూల పరిస్థితుల్లో కూడా మనకున్న సమయాన్ని ప్రభువారికి ఈ ఆరాధన దినమందు ఆరాధన మనం అర్పించే వారంగా ఉండాలి. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు చాలా సుపరిచితమైన భాగం, చాలా సార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాజు ఒక మాట పలుకుతున్నాడు. 20వ వచనం చదవండి. అతడు గుహ దగ్గరకు రాగానే
దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగెను. దానియేలు ఏ సందర్భంలో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అనేది మనం పైనుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏ దేవునికి మీరు విన్నపం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, విజ్ఞాపన చేయకూడదు ఒక రాజుకు తప్ప అనే శాసనం బయలుదేరింది. అయితే దానియేలు పక్షంగా కొంతమంది విరోధులు బయలుదేరి వారు పలుకుచున్న మాటలు కనబడితే అదే అధ్యాయంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలని నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఈ సందర్భాలు కూడా చాలా సార్లు మన బ్రతుకులో ఎదురవుతుంటాయి. మనలో ఏ తప్పు ఉందో, ఏ దోషం ఉందో, ఏ పాపం ఉందో, ఏ అపరాధం ఉన్నదో అనేది మనం పరీక్ష చేసుకుంటే మంచిది. కానీ ఎదుటి వారి జీవితాల్లో ఏమున్నావో వాటిని మనము కొన్నిసార్లు ఆలోచన చేసేవారు ఉంటారు. అయితే ఏ తప్పిదం లేకుండా, ఏ నేరం చేయకుండా, ఏ లోపం లేని వాడుగా దానియేలు ఉన్నాడని అక్కడ వారితో ఉన్న వారు గమనించి దానియేలు మీద ఒక కుట్ర చేశారు. చదవండి, అదే 5వ వచనంలో. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమైందైనను అతనిలో లోపం కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందుగాక. రాజు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటింపజేయనట్లు యాచన చేసిరి. ఇట్లనగా 30 దినముల వరకు తప్ప మరి ఏ దేవుని యొద్ద నేను మానవుని యొద్ద ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసి వాడు సింహపు గుహలో పడద్రోయబడును. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరు కూడి ఒక చట్టం చేసినారట. అది రాజుగారి దగ్గరికి తీసుకొచ్చినారు. ఏంటంట చట్టం? ఏ దేవుని యొద్ద నేను మానవుని యొద్ద నేను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఒకవేళ చేస్తే వారు సింహపు యొక్క గుహలో పడద్రోయబడును. ఇది రాజాజ్ఞ. బయట ఎంతో క్షేమకరమైన అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆరాధన చేసుకోవడానికి కూడా వెనుకబడే సందర్భాలు చాలా మంది బ్రతుకుల్లో, లేక నామకార్థ ఆరాధన, నామకార్థ క్రైస్తవ్యం సంఘాలలో కనబడుతుంది. ఏదో ఆచారంగా అలవాటుగా మందిరానికి పోవాలి అనే సందర్భం కూడా కనబడుతుంది. అయితే ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను, అది అంత మంచి పద్ధతి కాదు. అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే ఆరాధన చేసుకోవడానికి, దేవుని మందిరానికి చేరడానికి మనం సమయత్వం కలిగిన వారంగా ఉండాలి, ఆతృత కలిగిన వారంగా ఉండాలి, ఆశ కలిగిన వారంగా ఉండాలి. అయితే ఈ అనానుకూలమైన పరిస్థితుల్లో దానియేలు ఏం చేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. చూద్దాం 10వ వచనంలో. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు తన ఇంటి
పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు యెరూషలేము తట్టునకు తిరుగుబడి ఉండగా తిరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆ, ఆయన స్తుతించుచు వచ్చెను ఆయనను స్తుతించుచు వచ్చెను. వచ్చే. ఎవరైనా దేవుని స్తుతిస్తే, దేవుని దగ్గర మనవి చేస్తే, దేవుని ఆరాధన చేస్తే అన్నట్టుగా వారు తప్పక సింహపు గుహలో పడద్రోయబడతారనే ఆజ్ఞ బయలుదేరినప్పటికీ తన గదిలోనికి వెళ్ళి తన కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి అతడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా, దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆరాధన అనుభవం లేకపోతే, అయితే అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మందిరాలు లేవు, మంచిదే. అయితే కుటుంబంలో ఆరాధన కలిగి ఉండడం, మన ఇంటి వద్ద దేవుణ్ణి గణపరచడం, హృదయపూర్వకంగా కుటుంబ ఆరాధన కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇటువంటి అనుభవం అననుకూల పరిస్థితుల్లో కూడా దానియేలు కలిగిన వాడుకుంటున్నాడు. దేవునికి అతడు ప్రార్థన చేస్తూ వచ్చినట్ట, అంతేకాదు ఆయనను స్తుతించచ్చు వచ్చినట్ట. అప్పుడేం జరిగింది? ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయన ఆయన బ్రతిమాలుకొనుటకు చూచి రాజు సమక్షమునకు వచ్చి ఆ, శాసన విషయమును బట్టి ఉమ్, రాజా రాజా 30 దినముల వరకు 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అనే మాట రాజుతో చెప్పారు. అయ్యా, ఇంతకీ ఈ పని ఎవరు చేస్తారంటే దానియేలు చేస్తాడంటే, దానియేలు బట్టి రాజు కూడా కొంత విచారము ఏర్పడింది. అయితే రాజు యొక్క ఆజ్ఞను ఎవరు మార్చడానికి వీలు లేదు కాబట్టి రాజు కొంత చింతాక్రాంతుడై దానియేలు విషయమై కొంత ఆలోచన కలిగిన వాడుకున్నాడు. ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదట, ఉపవాసం ఉన్నదట, ఆయన భోజనం కూడా చేయలేదన్న సందర్భము కనబడుతుంది. అయితే దానియేలు విషయమై ఒక మాట చూద్దాం. 16వ వచనంలో, అంతట రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని సింహపు గుహలో పడద్రోయిగా రాజు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించని దానియేలుతో చెప్పాను. దానియేలుతో ఒక నిరీక్షణ అవుతుంది. ఇతడు అనుదినము తప్పక దేవుణ్ణి సేవిస్తున్నాడు కాబట్టి, ఆయనను ఆరాధిస్తున్నాడు కాబట్టి, ఆయనను పూజిస్తున్నాడు కాబట్టి, దేవుని విషయంలో ఏ తప్పిదం చేయలేదు కాబట్టి ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అనే మాట సామాన్యమైన వ్యక్తి కాదు పలుకుతుంటాడు, ఒక రాజు పలుకుతున్నాడు. నీవు అనుదినము తప్పక సేవించుచును అనే మాట కనబడుతుంది. మనకు అవకాశం ఉన్నప్పుడు, పని లేనప్పుడు మందిరానికి పోయే అనుభవం, ఆరాధించే అనుభవం, బైబిల్ చదివే అనుభవం మనం చేసేవారు ఉంటారు, చాలా మంది చేసేవారు ఉంటారు. అయితే మనకు చూచినప్పుడు నీవు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. కాబట్టి నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. నువ్వు సేవిస్తున్నావు కాబట్టి, నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు కాబట్టి నీ దేవుడు నిన్ను తప్పక సేవిస్తాడు అనే మాట మనం వినుడు ద్వారా దేవుని మనం ఆరాధించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు, ఏ అననుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, అనుకూలతలో అననుకూలతలో కూడా మన దేవుని ఆరాధన చేసే వారంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ఇక్కడ మనం చూసినప్పుడు రాజు పలుకుతున్న ఒక మాట మనం ఇక్కడ గమనించాలి. జీవము గల దేవుని సేవకుడైన అనే మాట కనబడుతుంది. మనము ఆరాధిస్తున్న దేవుడు జీవము గలవాడు, మనలను జీవంతో ఉంచేవాడు, ఆయన ప్రాణ ఆత్మ దేహాలను రక్షించేవాడు
మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడని, మహిమగల రాజని, మహోన్నతుడని, అత్యున్నత సింహాసనం మీద ఆశ్చర్యుడైన వాడని, అద్భుత కార్యాలు చేసేవాడని, ఆశ్చర్య కార్యాలు చేసేవాడని మనం గమనిక కలిగి ఉండి ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆయన పలుకుతున్న మాట, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అతని గుహలో పడవేసిన తర్వాత, నువ్వు సేవిస్తున్న దేవుడే, నీవు ఆరాధిస్తున్న దేవుడే నేను రక్షిస్తాడు సుమా అనే మాట అక్కడ కనబడుతుంది. అయితే గుహలో వేసినారు. రాత్రి అంతా కూడా రాజు కొంత చింతాక్రాంతుడిగా ఉన్నాడు. ఉదయకాలమే అతడు బయలుదేరి తెల్లవారుజామున ఆ సింహముల గుహ దగ్గరకు త్వరపడి వచ్చినాడట. వచ్చి ఏం పిలిచినాడు? జీవం గల దేవుని సేవకుడైన దానియేలు అనే మాట పలికాడు. జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతనిని అడిగినాడు. అతనికి ఎంత నిరీక్షణ ఉందో చూడండి. సింహాల గుహలో ఒక మనిషిని పడవేసిన తర్వాత సందర్భంలో మనం చూస్తాం, ఎవరైతే ఈ మొత్తం ప్లాన్ అంతా చేసినారో, దావీదును సింహపు గుహలో దానియేలును సింహపు గుహలో పడవేయడానికి ఎవరైతే ప్రణాళిక చేసినారో వారిని, వారి కుటుంబస్తులను ఆ గుహలోనికి పడవేసినప్పుడు వారు గుహ అడుగునకు చేరకముందే ఆ సింహాలని కూడా వారి ఎముకలను సహితము అవి నలిపేసినట్లుగా, పిప్పి చేసినట్లుగా మనం చూస్తాం. అయితే సింహాలు ఏమీ చేయవు, ఎందుకంటే అతడు జీవగల దేవుని సేవకుడు, అనుదినము సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అనే నిరీక్షణ దానియేలు రాజుకుంది. కాబట్టి ఆ దానియేలు విషయమై ఇతడు ఈ మాటలు పలకగలిగినాడు. అందుకు దానియేలు పలుకుతున్న మాట చూద్దాం. 22వ వచనంలో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. చాలా మంది చాలా ప్రశ్నలు ప్రస్తుత కాలంలో వారి హృదయాల్లో లేక ఆ తలంపులు కలిగిన వారుగా ఉంటారు. ఎందుకు చాలా మంది దేవుని సేవకులే, దేవుని విశ్వాసులే, దేవుని ప్రజలే ఈ విధమైన కష్టం కూడా నష్టం కూడా పోతున్నారు అంటే, ప్రభువారికి మనకు ఉన్న సత్సంబంధం, మన ఆరాధనలో సత్యమున్నదా, మన మాటలో సత్యమున్నదా, మన ప్రవర్తనలో నిజమున్నదా, లేక నెమ్మదున్నదా, యథార్థత ఉన్నదా అనే విషయాలు ఆరాధనకు వెళ్లే పూర్వము మనము గమనిక కలిగిన వారంగా ఉండాలి. అయితే ఇక్కడ నేను రక్షించబడడానికి దానియేలు పలుకుతున్న మాట ఏం పలుకుతున్నాడు? నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక అనే మాట కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఏ దోషము లేనటువంటి వారంగా మనం చేయడానికి ప్రభువారు ఇష్టపడినాడు. ఒకప్పుడు అపరాధులం, పాపులం, వాగ్దాన నిబంధన లేనటువంటి వారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అనేకమైన సార్లు దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి వారు ప్రవర్తించినప్పటికీ వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, చదువుదాం 107వ కీర్తన, మనకు కొన్ని తలంపులు మాత్రమే కలిగి ఉండి ఆరాధనకు పోదాం. 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. కష్టకాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, వ్యాధి బాధలు కూడా నడుస్తున్నప్పుడు దేవుడు మనల్ని కూడా విడిపిస్తూ ఉంటాడు, రక్షిస్తుంటాడు.
తప్పిస్తుంటాడు. అదేవిధంగా ఇజ్రాయేల్ ప్రజలను కూడా దేవుడు వారిని విడిపించినాడు. వారు ప్రార్థనకు జవాబిచ్చినాడు. దానియేలు ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు తన పరిస్థితిని ఎరిగి తన దేవదూతలను పంపించి సింహపు నోటిలో ఆయన పడకుండా దేవుడు కాపాడినాడు. మనల్ని కూడా దేవుడు కాపాడుతున్నాడు కూడా. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగా విడిపించినప్పుడు వారు పలుకుతున్న మాట చూద్దాం. అదే అధ్యాయంలో 107వ కీర్తనలో 31 వచనం కొన్ని వచనాలు చదవండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. జన సమాజములో వారు ఆయనను గణపరచుదురుగాక. చాలండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏం చేస్తారట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మనందరి ఎడలు కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ప్రస్తుత దినాల్లో ఊపిరి తీసుకుంటున్నామంటే లేక ఉనికి కలిగి ఉన్నామంటే దేవుని యొక్క దయ. ఆయన దయ మీదే మనం ఆధారపడిన వారం ఉన్నాం. కాబట్టి ఆ దయాళుణ్ణి, ఆ ప్రభువారిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం, ఆ జీవగల దేవునికి మహిమ చెల్లించటం. వారు ఏమన్నారంటే జన సమాజంలో వారు ఆయనను గణపరచుదురుగాక. కాబట్టి దేవునికి వందనాలు చెల్లించడం కన్నా, దేవుని నామాన్ని హెచ్చించడం కన్నా మనమేమి చెల్లించలేము. చదవండి కీర్తన గ్రంథము 54వ అధ్యాయం. కీర్తన గ్రంథము 54వ అధ్యాయము 6-7 వచనాలు. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. ఆపదలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. అనేకమైన ఆపదలు కీర్తన 91 అధ్యాయంలో మనం చూస్తే అనేకమైన పరిస్థితులు ఉన్నవో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన వాటన్నిటి నుండి మనలను, మన కుటుంబాలను ఆయన రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన విడిపిస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులుగా వస్తున్నాం. ఇక్కడ కొలస్సీయులకు రాసిన పత్రికలో ఇక్కడ దానియేలు అంటున్నాడు. దానియేలు ఏం మాట్లాడినాడు? నేను ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి అనే మాట మనం చూస్తూ వస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 21వ వచనం నుండి, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెచ్చుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచి. కాబట్టి దేవుడిని ఆరాధిస్తున్నామంటే దేవుడు మనల్ని నిర్దోషులుగా చేసినాడు, దోషము లేని వారిగా చేసినాడు. అపవిత్రులుగా, అయోగ్యులుగా, అపాత్రులుగా ఉన్న మనలను పవిత్రులుగా చేసినాడు. ఆయన మనల్ని విడిపించడానికి అర్హులుగా చేసినాడు. పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి నిన్ను నన్ను దేవుడు తప్పించినాడు. ఆయన మహోన్నతుడైన దేవుడిగా ఉంటున్నాడు. ఆపదలోని తప్పిస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలకు కష్టకాలమందు వారు ఏ విధంగా మొరపెట్టినారు, వారి ఆపదలోని దేవుడు ఏ విధంగా వారిని విడిపించినాడో నిన్ను నన్ను కూడా దేవుడు ప్రస్తుత కాలంలో విడిపిస్తూ, రక్షిస్తూ ఆయన వాత్సల్యత మన ఎడల చూపిస్తున్న విధానం బట్టి దేవునికి, ఆ మహోన్నతులైన దేవునికి మనం వందనాలు చెల్లించబద్దులుగా ఉంటూ వస్తున్నాం. గత కాలమందు దేవునికి దూరస్తులం, వాగ్దాన నిబంధనని ప్రజలం, ఇజ్రాయేల్తో సహా పౌరులు కాకపోయినప్పటికీ ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ప్రభువా అని పిలిచే భాగ్యం, తండ్రి అని పిలిచే భాగ్యం, ప్రార్థన చేసే భాగ్యం, ఆయన మహిమపరిచే భాగ్యము అల్పులైన, అయోగ్యులైన మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు వచ్చింది. చివరిగా ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం
13వ వచనం. అయినను ఆయనను మునుపు దూరస్తులైన మీరు మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు సమీపస్తులుగా చేశాడట. ఒకప్పుడు దూరస్తులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలైన మనలను క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన మనను సమీపస్తులుగా చేశాడు. ఒకప్పుడు గవిని వెలుపట ఉండవలసిన పరిస్థితి, వాగ్దాన నిబంధన లేని ప్రజలుగా ఉన్న మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధన చేసుకునే అర్హత, భాగ్యం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించుకునే అనుభవం గుండా దేవుడు మనం నడిపించిన దాన్ని బట్టి, ఆ సత్యాన్ని ఎరడానికి ప్రభువారు ఇచ్చిన కృపను బట్టి, ఆ సత్యాన్ని ఎరిగిన వారంగా దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని సేవించడం ద్వారా దేవుడు ఏ విధంగా దానియేలును తప్పించినాడు, మన జీవితంలో కూడా దేవుడు మనం తప్పిస్తూ, రక్షిస్తూ, కనిపిస్తూ, కాపాడుతున్న విధానం బట్టి దేవునికి మనం వందనాలు చెల్లించ భద్రమని చూస్తున్నాం. ఆ ఆరాధన ఆత్మీయంగా ఉండాలట, ఆరాధన సత్యంగా ఉండాలట, హృదయపూర్వకంగా, వేరే తలంపులు హృదయంలో ఏది లేకుండా, కష్టకాలంలో, ఆపదలో, ఇబ్బందుల్లో నీవు నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని విడిపించినావు, రక్షించినావు. కాబట్టి ఆ హృదయపూర్వకమైన జీవ ఫలము మనం అర్పించడానికి ఈ శ్రేష్టమైన తరుణాన్ని మనం కలిగిన వారిగా ఉన్నాం. వేరే పరిస్థితుల గురించి ఆలోచన చేయడానికి కానీ, వేరే తలంపులు కలిగి ఉండడానికి కానీ మనము ముందుకు రాలేదు. కానీ కేవలం దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి హృదయపూర్వకంగా దేవునికి వందనాలు చెల్లించ బదులుముట్టొస్తున్నాను. మరొక మాట చదువు జ్ఞాపకం వచ్చిన నాకు. లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారి దగ్గరికి కొంతమంది వ్యక్తులు, 10 మంది కుష్టి రోగులు ఆయన ఎదురుగా వచ్చి ప్రభువా మమ్మల్ని కరుణించమని వారు ఆయనను వేడుకొనడాన్ని బట్టి వారిని ఆయన దేవుడు స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. 15వ వచనంలో, వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి, తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. యేసు ప్రభువు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. ఆయన కృప చేత, ఆయన కనికరం చేత వారందరూ కూడా శుద్ధులుగా చేయబడ్డారు. వారికి శారీరక కుష్ఠం పోయింది. అదేవిధంగా మన శరీరంలో కూడా, లేక మన ఆత్మలో, మన దేహంలో ఉన్న మరణము, మచ్చ, డాగు, అపవిత్రత అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన సమీపస్తులుగా మనం చేసినాయి. పూర్వదినాల్లో, పాత నిబంధన కాలంలో ఎవరికైనా కుష్ఠం ఉంటే వారు ఊరు వెలుపట్టు ఉండాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినారు, వారు శుద్ధులైన. మన జీవితంలో కూడా పాపం నుండి, శాపం నుండి, మరణం నుండి నిన్ను, నన్ను, మమ్మల్ని తప్పించి మనందరూ కూడా విడిపించి ఆయనతో పాటు ఆయన మందిరంలో ఆరాధన చేసుకోవడానికి, ఆ జీవగల దేవుణ్ణి, ఘనమైన దేవుణ్ణి, మహిమగల రాజు గురించి మాట్లాడుకోవడానికి, సమాజంలో సంఘంగా ఆయన గణపరచడానికి మనకిచ్చిన ఆధిక్యత. అది 10 మంది శుద్ధులైనారు. వారిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఏం చేశాడట, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదం ఎదుట సాగిలపడిన వాడు సమరుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా, ఆ తమ్మండుగురు ఎక్కడ? కాబట్టి స్వస్థత లేక ఆరోగ్యం శరీరానికి ఆయన ఇచ్చాడు, మంచిదే. అదేవిధంగా మన పాపపు జీవితం నుండి కూడా అపవిత్రులైన మనలను, దోషులైన మనలను ఆయన నిర్దోషులుగా చేసినాడు. ఆయన ఎదుట
ఏ మచ్చ మలినం డాగు లేని వారుగా మనం నిలబెట్టడానికి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే బలిగా అర్పణగా చేయబడి తద్వారా మనకు పాపక్షమాపణ పరిశుద్ధత క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన మనకు వచ్చింది. అయితే కృతజ్ఞత ఉన్నదా? ఆయన అడిగినాడు, 10 మంది శుద్ధులేరి కారా ఆ తమ్ముండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చి వాడెవడు అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోము, నీ శ్వాసము నేను స్వస్థపరచని వారితో చెప్పాను. మన జీవితంలో దేవుడు నెమ్మది ఇవ్వకపోతే, స్వస్థత ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, ఎన్ని కష్టతరమైన పరిస్థితులు భూలోకంలో కనబడుతున్నావో, ప్రపంచంలో కనబడుతున్నావో, ఎంత భయానకమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో మనకు అర్థమవుతుంది. రోజు అదే మాట్లాడుకుంటున్నాం, అదే చూస్తున్నాం, అదే వింటున్నాం. అయితే నేటికి మనకి ఇచ్చిన క్షేమాన్ని బట్టి మనము దేవుడిని మహిమపరుస్తున్నామా? దేవుడికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన నామాన్ని కనపరుస్తున్నామంటే అందుకే మనం చేరవచ్చు. అది ఆరాధన. మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారికి వందనాలండి లేక థ్యాంక్స్ అండి అని చెప్తాం. అయితే జీవంలో దేవుడు ప్రతినిత్యము మనం కాపాడుతున్నాడు శత్రువు నుండి, కీడు నుండి, నష్టం నుండి. అయితే మనం వందనస్తులుగా ఉన్నామా, రుణస్తులుగా ఉన్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదే ఆరాధన. అటువంటి ఆరాధనలో ప్రభు మనం పాల్గొనడానికి అర్హులుగా చేసిన విధాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించా బద్దులుగా ఉందాం. విన్న వాక్యాన్ని బట్టి హృదయపూర్వకంగా సంతోషంగా ఆరాధన చేసుకుందాం. మోకరించండి, ఆరాధన చేసుకుందాం. మహాప్రేమిల తండ్రి, దయల మా ప్రభువా, మీకు హృదయపూర్వకమైన వందనాలు తండ్రి. మీ ప్రజలైన వారంగా ఈ పరిశుద్ధమైన పునరుద్ధాన దినమందు ఘనమైన మహిమగల నామం పేరిట మీకు స్తుతులు చెల్లించడానికి, వందనాలు చెల్లించడానికి, మా జీవఫలం అర్పించడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృప కొరకై, మహాభాగ్యం కొరకై మీకు వేలాది వందనాలు స్తుతులు తండ్రి. ఆరాధించిన ప్రజలను బట్టి మీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. మీ నామం పెట్టి మీరే సహాయం ఇచ్చేది. విశ్వేశ్వరపురం బేతలో ప్రార్థన మందిరాన్ని జ్ఞాపనిసుకుంటండి. మందిరాన్ని ఆడుకున్న కుటుంబాలకు మీరే క్షేమము అనుగ్రహించండి. మీ నామం పెట్టి మీ భద్రతను కంచెను అనుగ్రహించండి. అవస్థతులు ఏమన్నావో, అక్కర్లు ఏమన్నావో మీరు ఎరిగిన దేవుడు తండ్రి సంపూర్ణంగా వారికి క్షేమాన్ని ఇవ్వండి. ప్రభు యెరూషలేము యొక్క క్షేమం కొరకే మరొకసారి ప్రార్థిస్తున్నాం. మీ నామం పెట్టి అక్కడ పరిస్థితులన్నీ కూడా సమాధానకరంగా మీ నామానికి మహిమకరంగా ఉండడానికి కృప చూపించండి. దైవ సేవకులు చాలా మంది అనారోగ్య పరిస్థితుల్లో కోవిడ్ చేత బాధపడుతున్నారు తండ్రి. వారికి కూడా మీ సంరక్షణ, మీ కాపుదల, మీ క్షేమము పరలోకం నుండి అనుగ్రహించండి. మీ నామ మహిమార్థమే వారిని లేపమని మీ సందులో ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఉభయ గోదావరి జిల్లాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ నామం పెట్టి మీరే మీ సహాయం అనుగ్రహించేసి ఈ వైరస్ తీవ్రత నుండి నన్ను మమ్మల్ని తప్పించి మీ సంరక్షణ నడిపింపు చేయమని చేస్తున్న సహాయం కొరకై రుణస్థులమని, వందనస్థులమని, కేవలం మీ దయ చొప్పున మాత్రమే ఉనికి కలిగి జీవం కలిగి ఉన్నామని ఇచ్చిన కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ చేరొచ్చిన ప్రజలను, వాక్యమైన ప్రజలను, ప్రార్థనలో ఏకీపిస్తున్న వారందరినీ కూడా దీవించి ఆశ్రయించమని మా ప్రభును, మా రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట మిక్కిలి వినముగా ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు, మన విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక సహాయము సన్నిధి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్.